అందరూ కూడా దేవుని సన్నిధానంలో కలుగుసుకుందాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో నన్ను కనపరుస్తారు, ఆరాధిస్తారు, వారి మధ్యన నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవుడైన మన మధ్యన ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు మనల్ని బలపరిచేవాడే, తన కార్యాలు ఆయన జరిగించే దేవుడు కాబట్టి సర్వోన్నతుడైన దేవుని కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మనము ప్రార్థన చేద్దాము. ఏ దినము పరిశుద్ధమైన దినముగా, పునరుత్థాన దినముగా ఆ ప్రభుని మనము ప్రార్థిస్తూ, ఆయన కనపరుస్తూ, ఆయన నామమును మనం హెచ్చింపజేద్దాం. గ్లోరీ, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసునికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు, 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 వందనాలు ప్రభా. మహోన్నతుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తుతి, 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 స్తుతి. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ పునరుత్థాన దినాన మీ పాదాల చెంతకు రావడానికి నా తండ్రి మీరు కృపదయ చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నాయన మీరు చాలిన దేవుడుగాను, కృపగల దేవుడుగా మీరు మా మధ్యన మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా నా తండ్రి, ఈరోజు మీ దినము ప్రభా, ప్రతి వ్యక్తి కూడా మీ పాదాల చెంతకు వచ్చి మిమ్మల్ని మహిమపరచడానికి కావలసిన కృప మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ సన్నిధిని ప్రభా మీరు తోడుగా మీరు వంచండి. అయ్యా మీ కార్యాలు ప్రభా మీరు జరిగింప చేయండి. పాడబోయే పాటల్లోన, ఆరాధనలోన, వాక్య పరిచర్యలోన, బల్ల ఆరాధనలో ప్రభా, అన్ని విషయంలో కూడా ప్రభా నాయన మీ ప్రసన్నతని మా మధ్యలో వచ్చి మమ్మల్ని బలపరిచి నాయన మీ నామ ఘనతమై మాత్రమే నా ప్రభు నిలబెట్టమని ప్రార్థన చేస్తుంటున్నాం. పాటలు పాడే బిడ్డల్ని మీ కృపలో మీరు బలపరచండి, అభిషేకింప చేయండి. నన్ను మీ కార్యము జరిగింప చేయి. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. దేవుని మహాకృపను బట్టి, కృప కలిగిన దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని చక్కటి పాటలతో ఆయన నామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమున్నా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున
స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా హృదయమునే నిద్రలేసినామయ్యా రేయి పగలు కాపాడే యేసయ్యా హృదయమునే నిద్రలేసినామయ్యా రేయి పగలు కాపాడే యేసయ్యా పని పాటలో తోడు ఉంటావయ్యా పని పాటలో తోడు ఉంటావయ్యా మరపులేని మరచిరాని కరుణామయుడా మరపులేని మరచిపోని కరుణామయుడా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా అన్నపానములు నాకు ఇచ్చావయ్యా అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా అన్నపానములు నాకు ఇచ్చావయ్యా అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా వ్యాధి బాధలందు తీర్చావయ్యా వ్యాధి బాధలందు తీర్చావయ్యా నీ రక్తమే స్వస్థపరచు ఔషధమయ్యా నీ రక్తమే స్వస్థపరచు ఔషధమయ్యా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఈ వాస్యమైన ఇల్లు నాకు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు పూచావయ్యా ఈ వాసమైన ఇల్లు నాకు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు ఇచ్చావయ్యా దిగులు చెందవయ్యా దిగులు చింతలన్నీ బాబావయ్యా ఎడబాయక కాపాడే కరుణామయుడా ఎడబాయక కాపాడే కరుణామయుడా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా హల్లెలూయా దేవునికి మహిమ కలుగులాగున మరొక పాట పాడుకొని ఆయన నామాన్ని మహిమపరుద్దాం తప్పుడు కడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం ప్రియులారా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినమోని అనుగ్రహమే
నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటతో నిలసి ఆదరించి స్తుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైనది నీ కార్యములు స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా శాశ్వత కృపసాధారము నీవే నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపసాధారము నీవే నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుతున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైనది స్థిరమైనది ఘనమైనది నీ కార్యములు నా ఎడల స్థిరమైనది నీ ఆలోచనలు నా యేసయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనస్సులో నేనుండగలనా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనస్సులో నేనుండగలనా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల చాలునంటివే నీ అరచేతిలో నన్ను చెప్పుకుంటివి నాకేమి కొదువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనది స్థిరమైనది ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినముని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినముని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. ఆటంకముల నుండి తప్పించిన
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క ఉదయకాలము ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఉన్నాం. ఆ ప్రభు మనతో కూడా ఉన్నాడు. మనలందరినీ ఆయన నడిపించే దేవుడు. ఆయన తన కార్యాలని ప్రభు మనకైనా నెరవేర్చేవాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో కూడుకున్న మనమందరం కూడా ప్రభు యొక్క ఆత్మను కలిగి ఆయన సన్నిధానంలో మనం ఆయన ఆరాధిస్తూ
ఆయన కనబరుస్తూ ఉంటున్నప్పుడు మన జీవితంలో ప్రభు ఆయన తన పనిని ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఏమంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరం కూడా లేచి నిలబడి ఆ పరలోకపు తండ్రిని ఆరాధన చేద్దాము, ఆ ప్రభుని మనం మహిమపడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మొదటి ఆదివారం దినాన ప్రభు సన్నిధానంలో మనం కూడుకొని ఆ ప్రభుని మనం మహిమపరిచి ఘనపరచడానికి ప్రభు మనకు ఎంతో మంచి అవకాశాన్ని ఆ ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ తండ్రిని మనం స్తుతిద్దాం, మనం అందరం కూడా ఆయన్ని మనం ఘనపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమాత్మయే నీకే స్తోత్రం, పరమాత్మయే నీకే స్తోత్రం, పరమాత్మయే నీకే స్తోత్రం, పరమాత్మయే నీకే స్తోత్రం.
పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మీకే స్తోత్రాలు ప్రభా. నీతిమంతుడా మీకే స్తోత్రాలు స్వామి. ప్రభుని మనం స్తుతిద్దాం, ప్రభుని కనపడదాం. దయచేసి మౌనంగా ఉండడం కాదు, కానీ ప్రభు మనకి ఇచ్చిన జీవం, ప్రభు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ప్రభు మనం నడిపించిన విధానాన్ని బట్టి, ప్రభు మన జీవితాల్లో చేస్తున్న మేలును బట్టి ఆ పరలోకపు తండ్రిని మనం ఆరాధన చేద్దాం, ఆ ప్రభుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా 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 మీకే స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడా మీకే స్తోత్రాలు ప్రభా. ఓ కృపగల మా రాజా మీకే స్తోత్రాలు ప్రభా. తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, యేసయ్యా మిమ్మల్ని ఘనపరుస్తున్నాము నాయన. దేవ మీ కార్యములన్నీ కూడా ఓ శ్రేష్టమైన కార్యాలు ప్రభా. మీరు మా జీవితంలో జరిగించే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా మీరు అభిషేకిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఓ మీరు చూపెడుతున్న కృపకే మీకు స్తోత్రాలు ప్రభా నాయన. ఓ మా ప్రభా మీకే స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. యేసు మీకే స్తోత్రాలు, యేసు మీకే స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపిస్తున్నావు, స్తుతి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల్ల మార్గమునందు నన్ను స్నేహించిన ప్రియుడవు నీవే. భీకర ధ్వని గల్ల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. బలమైన మార్గమునందు నీవు నడిపిన మార్గం, ఘనమైన వేదమునందు నీతో సహవాసం. బలమైన మార్గమునందు నీవు నడిపిన మార్గం, ఘనమైన వేదమునందు నీతో సహవాసం. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం
ఆయన నామాన్ని కనపడతాం. సంతోషమందైనా శ్రమలయందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమలయందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలు నమోనిలో నిత్యమైన మహిమలు ఆరాధనా నీతో నాను బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నాను బంధం మాధుర్యమే. ఆకాశమందుంది ఆశీర్వదించితివి. అవాయువానైన దేవు కనికరింపబడితివి. ఆకాశమందుంది ఆశీర్వదించితివి. అవాయువానైన దేవు కనికరింపబడితివి. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు. ఆరాధనా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నాను బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నాను బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నాను బంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు. శోధితవాసవై నా యేసయ్యా నడిపించుతున్నావు. వాత్సల్యపూర్ణమై నీతో నా జీవితం సంతోషమే. నీతో నాను బంధం మాధుర్యమే. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లేఖతో నింపిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నిలిపినది నీ కృప. కడలిని మించిన విశ్వాసము నుంచి విజయము చేకూర్చెడే. ఆరాధన అభిషేకన ఆరాధన నీకే. నా యేసయ్య నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపా ప్రేమము నీ శాశ్వత దీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మౌనతమైనది ఉపకారములు తలంచుతులను క్షణము పరవశించగా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవా మీకు స్తోత్రం 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 యేసు మీకు స్తోత్రం 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 తండ్రి మీకు వందనాలు 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 ప్రభా మహోన్నతుడా మీకు స్తోత్రాలు ప్రభా ఓ కృపగల మా రాజా మీకు స్తోత్రాలు ప్రభా నాయన ఓ నిన్న నేడు ఏ కృతిగుణ మా ప్రియ పరలోకపు రాజా మీకు స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు స్తోత్రం 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 యేసు మీకు వందనాలు ప్రభా హల్లెలూయా హోసన్నా మీ నామం బలమైనది హోసన్నా మీ నామం ఘనమైనది సర్వలోకవాసులు నిన్ను స్తుతించును స్తుతించును నిన్నే కీర్తించును స్తుతించును నిన్నే కీర్తించును హోసన్నా నీ నామం బలమైనది హోసన్నా నీ నామం ఘనమైనది ఉదయకాలమున మధ్యాహ్న సమయమున సాయంకాలమున స్తుతించు కష్టకాలమున సంతోష సమయమున ఎల్ల వేళలందు స్తుతించు ఉదయకాలమున మధ్యాహ్న సమయమున సాయంకాలమున స్తుతించు కష్టకాలమున సంతోష సమయమున ఎల్ల వేళలందు స్తుతించు ఉదయకాలమున యేసయ్యా సాయంకాలమున స్తుతించు కష్టకాలమున సంతోష సమయమున ఎల్ల వేళలందు స్తుతించు ఉదయకాలమున మధ్యాహ్న సమయమున సాయంకాలమున స్తుతించు కష్టకాలమున సంతోష సమయమున ఎల్ల వేళలందు స్తుతించు హోసన్నా మీ నామం బలమైనది హోసన్నా మీ నామం ఘనమైనది హోసన్నా మీ నామం బలమైనది హోసన్నా మీ నామం ఘనమైనది హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా మీకు స్తోత్రం 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 దేవానికి వందనాలు 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 ప్రభా ఇదిగో నా తండ్రి నా ప్రభు నాయన ఉదయ కాలంలో నా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి నా ప్రభా ఘనపరచడానికి నా ప్రభా నా తండ్రి మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాం అందరూ రెండు చేతులు పైకెత్తి ఆ పరలోకపు తండ్రిని ఆరాధన మనం చేద్దాం హల్లెలూయా హల్లెలూయా యేసు మీకు స్తోత్రాలు ప్రభు నాయన హల్లెలూయా 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 రెండు చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధన మనం చేద్దాం హల్లెలూయా 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 యేసు 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 యేసు
మీకే స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి చేసేనే పాడనా స్తోత్ర గీతం భజించేనే పొగడనా స్వామి స్తుతి చేసేనే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా Hallelujah.
సర్వోన్నతుడా మీకు వందనాలు స్తోత్రం. మమ్మల్ని మీరు బలపరిచే దేవుడుగాను, నడిపించే దేవుడుగా మీరు మా మధ్యన మీరు ఉన్నత భూమికి స్తోత్రాలు స్వామి. మీరే కార్యాలు జరిగింపచేయండి, బలపరచండి. ఇంకనూ రావాల్సిన ప్రతి బిడ్డని ప్రభా మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఎంతమందికి మీ వాక్యం అవసరమో వారందరినీ మీరు నడిపించండి. అంతేకాకుండా లైవ్ ద్వారా కూడా చూస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆ బిడ్డలు కూడా మీరు దర్శించిన ఆయన మీరు బలపరిచిన తండ్రి, మీ సన్నిధిలో ముందుకు వెళ్ళే కృపను మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుకు సర్దుకొని కూర్చుంటే ఎవరు కూడా లేవద్దండి, తిరగద్దండి. ఎవరు కూడా లేచి ఇటు అటు తిరగకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ. మరి దేవుని సన్నిధి మన మధ్యన ఉంది. ఆ ప్రభువు మన పట్ల తన కార్యాన్ని జరిగించడానికి, కృప చూపడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్న దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన దైవజనాంగమా, మనం దేవునిని వెతికేవారుగా ఉండాలి. దేవుణ్ణి మనం ఎప్పుడైతే వెతుకుతూ ఉంటామో అప్పుడే ప్రభు మనలు కూడా ఆయన వెతికేవాడు, తెలుసుకునేవాడు. ప్రభు అంటున్నాడు, నన్ను మీరు వెంబడించండి అని అన్నాడు. అంటే దేవుణ్ణి మనం ఏం చేసేవారు ఉండాలంటే కన్నా వెంబడించేవారుగా ఉండాలి. వెంబడించేటప్పుడు మనకు సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు మనకు రావచ్చు. ఎన్ని మన మధ్యన ఉన్నప్పటికీ కూడా యేసయ్యను వెంబడించే విషయంలో మాత్రం మనము మరి వెనకాడకూడదు. చివరికి మనకు మరణమే మనకు వెంటాడుతుంది. ఆ సమయంలో కూడా దేవుణ్ణి వెంబడించేవారుగానే ఉండాలి. శ్రమలు కానీ అవమానాలు కానీ ఎన్నైనా సరే మన భవిష్యత్తుకి, మన జీవితానికి ఎదురవుతున్న వాటి విషయంలో మనము దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉంటే ఆ ప్రభువు మనల్ని ఆయన చూస్తాడు. ఆయన చూచిన తర్వాత ఆయనే మన పట్ల తన కార్యాలన్నీ కూడా ఆయన జరిగించేవాడు. దేవుణ్ణి మనం వెంబడించకుండా, దేవుణ్ణి అనుసరించకుండా మరి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే, లేకపోతే నిర్లక్ష్యం మనం చూపెడితే కన్నా మనం ఏమీ చేయలేము. ప్రభు కూడా ఏమీ చేయలేడు ఆయన. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఆశీర్వాదమును శాపమును మీ దగ్గర వచ్చాను అంటున్నాడు. మరణాన్ని జీవాన్ని మీ దగ్గరే పెట్టాను అంటున్నాడు. మీరు ఆశీర్వాదాన్ని కోరుకుంటానా, శాపం కోరుకుంటానా, అది మీ దగ్గరే ఉంది అని అంటున్నాడు. మరణాన్ని కోరుకున్నా, జీవాన్ని కోరుకున్నా అది కూడా మీ దగ్గరే ఉంది అంటున్నాడు. అంటే ఈ రోజులో దేన్ని కోరుకుంటావో దాన్ని నువ్వు ఆలోచించి, మనకు ఆశీర్వాదాన్ని కావాలి అనుకుంటున్నప్పుడు దేవుణ్ణి మనం వెంబడించేవారుగా, ఆ ప్రభుని మనం ఆరాధించేవారుగా, సహవాసాన్ని మనము అనుసరించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెనక తీసుకెళ్ళిపోయాను, నాకు ఇష్టం మా వాక్యానికి అభ్యంతరం ఉంటున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని కార్యాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని తన కృపలో నడిపించి తన చిత్త ప్రకారంగానే మనం నడిపించడానికి
ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. లేదు, మనకు ఆశీర్వాదం వద్దు, శాపమే ఉన్ని అని అనుకున్నావు అనుకోండి, నువ్వు ఇవే మంచి కార్యాలు చేయాల్సిన అవసరం లేదు, దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, లేక దేవుని ఆరాధించాల్సిన అవసరం లేదు, ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఆ శాపాలే నీ దగ్గరికి వస్తాయి, ఆ మరణమే నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. పిల్లరా, మరి చూస్తూ ఉన్నట్లయితే ప్రభు నిజంగా మనకు ఆయన ఇస్తున్న ఆలోచన చాలా గొప్పది. ఎందుకంటే కన్నా ఈ జూలై మాసంలోకి మనం మొదటి ఆదివారానికి మనం మనము ఈ మొదటి ఆదివారంలో ప్రభువుని ఆరాధన చేయడానికి మనకు అవకాశం దొరికింది. మరి ఈసారి కరోనా సమయంలో దేవుని ఆరాధన చేయటానికి ఆటంకాలు మనకు లేవు. ఆలయం తీసుకోవటానికి, దేవుని ఆరాధించడానికి అవకాశం ఉంది. కానీ చాలామంది దాన్ని కూడా కోల్పోయారు, చాలా నిర్లక్ష్యం చేశారు. మీ ఇష్టం మీకే వదిలేశాను. నేను ఎందుకు ఈ మాట నేను చెప్తుంటున్నానంటే, మనము దేవుని వెంబడిస్తుంటున్నప్పుడు, దేవుడు ఉన్నప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకోకపోతే మళ్ళీ మీరు అడిగినా మీకు రాదు. మీరు అడిగినా మీకు రాదు. ఇప్పుడు మీ సొంత కార్యాలని, మీ సొంత పనులను నీ సొంత ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ దినాలన్నీ గడిచిపోతూ ఉన్నాయి, నీ సంవత్సరాలన్నీ గడిచిపోతూ ఉన్నాయి. ఇవన్నీ గడిచిపోయిన తర్వాత తిరిగి ఈ దినాలు కావాలి అంటే మనకు దొరకదు. నేను గడిచిపోయిన గంటలు, నేను గడిచిపోయిన దినాన్ని, ఇంతకుముందు గడిచిపోయిన దినాన్ని ఇప్పుడు రమ్మంటే రానే రాదు. ఉదయము 7 గంటలు ఇప్పుడు రావాలంటే రాదది. రాత్రి ఇప్పుడు రావాలంటే రాదది. సమయం అనేది, ఆ దినాలు అనేది ముందుకు వెళుతూనే ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం తీసుకోలేము. ఈరోజు ఆలోచించండి, ఎంతమంది మీ దినాలు వెనక్కి వెళ్ళిపోయాయి. మీ ప్రార్థన దినం కానీ, ఆరాధించే విషయం కానీ, దేవుని సన్నిధికి వచ్చే విషయం కానీ, ఈ దినాలన్నీ నీవు ఎంత వెనక్కి వెళ్ళిపోయావో తెలుసా? నీ ఆత్మీయ జీవితం ఎంత వెనక్కి వెళ్ళిపోయేదో తెలుసా? నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఉన్నాను, ఇంట్లోనే ఉన్నా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. అవన్నీ బైబిల్ చెప్పేది ఒకటి ఏమంటే, అది నీ వ్యక్తిగతం, అది కుటుంబంలో చేసుకునే ప్రార్థన. సహవాసము అనేది నీకు ఆత్మీయంగా ఎదగటానికి నీకు ఇచ్చిన అవకాశం ఇది. అయితే ఈ అవకాశాలన్నీ కూడా మనుషుడు ఏమైపోతుంటున్నాడంటే కోల్పోతూ ఉన్నాడు. ఈ దినాలన్నీ కూడా మనుషుడు కోల్పోతూ ఉంటున్నాడు. మరి బైబిల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఒక సందర్భం మనకేం కనపడుతుందంటే, బెతెస్దా కోనేరు ఉంది, దానికి 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాలు ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఆ మండపము దగ్గర కుష్ఠరోగులు ఉన్నారు, మరి పక్షవాతం కలిగిన వారు ఉన్నారు, గురుటివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, నానా రకాలైన జబ్బులు కలిగిన వారు ఉన్నారు. అయితే బైబిల్ ఏమంటా ఉందంటే, దేవదూతలు వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందు వెళ్ళి ఆ నీళ్ళలో చేయి పెడతారో వారికి స్వస్థత ఉంటుంది అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని సన్నిధి అనేది నీళ్లు కదిలింపబడే సన్నిధి. ఇది ఒక కోనేరు లాంటిది. ఈ స్థలములో నీళ్లు కదిలింపబడుతున్నాయి. ఆ నీళ్లు కదిలిపబడేటప్పుడు ఎవరు మొదట వచ్చి తన చెయ్యి పెట్టగలుగుతారో వారు స్వస్థతని పొందుకుంటారు, వారు మేలుని పొందుకోగలుగుతారు. అంటే దీని అర్థమేమో తెలుసా? ఆరాధన ప్రారంభము నుంచి కూడా అంతము వరకు మనం ఉండాలి. అంతము వరకు మనం సాగుతూ ఉంటున్నప్పుడు నువ్వు పాటలు పాడేటప్పుడే నీళ్లు కదిలింపబడచ్చు, ప్రార్థన చేసేటప్పుడు నీళ్లు కదిలింపబడచ్చు, ఆరాధన చేసేటప్పుడు
నీళ్లు కదిలిపబడవచ్చు. లేకపోతే వాక్యం ప్రకటించేటప్పుడు నీళ్లు కదిలిపబడవచ్చు. ఏ సమయంలో ఆ నీళ్లు కదిలిపబడతాయో ఆ సమయంలో మనం చేయి పెడితే మనకి ఏమవుతుందంటే విడుదల కలుగుదా, స్వస్థత కలుగుతూ ఉంటారు. అంటే బాగా గమనించాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, నీళ్లు కదిలింపబడుతూ ఉంటున్నప్పుడు అక్కడికి వెళ్ళి నీళ్లు తాకి స్వస్థతను పొందుకొని వెళుతూ ఉన్నారు. ఒక వ్యక్తి అయితే అందరినీ చూస్తూ ఉంటున్నాడు, కానీ తను మాత్రం అక్కడికి వెళ్ళలేని పరిస్థితిగా కనబడుతూ ఉంది. అందరూ వెళుతూ ఉంటున్నారు, కానీ ఆ నీళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళలేని పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రియమైన సంగమ, నన్ను బాగా గమనించాల్సింది, నీళ్ళైతే కదిలింపబడుతూ ఉన్నాయి, కానీ ఆ కదిలింపడుతున్న నీళ్ళ దగ్గరికి నువ్వు రాలేకపోతూ ఉంటున్నావు. మీరు అంటారేమో, ఏంటండి పాస్టర్ గారు మీరు అంటున్నారు, వాక్యం మేము వింటున్నాం కదా, దేవుని దగ్గర మేము వస్తున్నాం కదా అని అంటారు. రావచ్చు, కానీ మీ మనసు ఇక్కడ లేదు. రావచ్చు, మీ ప్రాణం ఇక్కడ ఉండదు. మీరు ఇక్కడ రావచ్చు, మీ ఆలోచన అనేక రకాలుగా ఉండొచ్చు. అంటే ఎక్కడెక్కడో ఉంటాయి. నేను గమనిస్తూ వచ్చాను. నేను పాటలు పాడేటప్పుడు కానీ, ఆరాధన చేసేటప్పుడు కానీ, లేక దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు కానీ, మీ మనసు అనేది ఏ విధంగా ఉంది, మీ ఆత్మ ఏ విధంగా నిలబడుతూ ఉంది అన్న విధానాన్ని చూస్తూ ఉన్నట్లయితే నిజంగా మిమ్మల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దుఃఖపడుతూ ఉంటున్నాడు. ఆయన హల్లెలూయా. మిమ్మల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దుఃఖపడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, నన్ను చాలా జాగ్రత్తగా గమనించాల్సింది. నీవు పరిశుద్ధాత్మని నీవు దుఃఖపరిచినట్లయితే, పరిశుద్ధాత్మను నువ్వు ఆర్పినట్లయితే నీకు నెమ్మది ఉండదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లయితే తిరిగి ఆత్మ నిన్ను వదిలిపెట్టేస్తుంది. ఆత్మ నిన్ను వదిలిపెట్టేసింది అనుకోండి, నీ పరిస్థితి ఎక్కడో, నీ జీవితం ఎక్కడ ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించాల్సిందే. అయితే వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు నీళ్ళు కదిలింపబడే సమయం ఇది. ఆ వ్యక్తి అయితే నీళ్ళని చూస్తూ ఉన్నాం, స్వస్థత పొందేది చూస్తూ ఉంటున్నాం. వెనక నుంచి వచ్చా, ముందుగా వెళ్ళి వారు నీళ్లు తాకారు. ఈయనైతే నీళ్లు తాకలేకపోయాడు, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అయినా అప్పటికై కూడా ప్రభు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఎలా అవకాశం ఇచ్చాడంటే కన్నా, ఆయన అడుగుతూ ఉంటున్నాం, నువ్వు స్వస్థత పొందలేదా అని అన్నప్పుడు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను ఎవరు కూడా తీసుకువెళ్ళలేదు అక్కడికి అని అంటున్నాను. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాల్సింది. నీళ్లు కదిలిపబడినప్పుడు నన్ను ఎవరు తీసుకొని పోలేదు నీళ్ళ దగ్గరికి అని అంటున్నాను. ఈ విషయాన్ని కూడా మనము ఆలోచన చేస్తే కన్నా ఆయన చెప్తున్న మాట చూడండి, నన్ను ఎవరు తీసుకువెళ్ళలేదు అనేది. అంటే దేవుని దగ్గరకు వస్తారు కానీ దేవుని మీద ఆధారపడరు. నేను ఏ విధమైన చేతైనా సరే నేను వెళ్ళాలి, నేను మేలు పొందుకోవాలి అన్న తపన నీకు రాలేకపోతూ ఉంటాను. అంటే ఎవరో నన్ను తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన కొంటాను. అంటే ఎవరో నన్ను పిలవాలి, ఎవరో నా దగ్గరికి రావాలి, ఎవరో మా కుటుంబానికి రావాలి అని. ప్రియులారా, బాగా విషయాన్ని గమనించాల్సిందే. ఎవరో కాదు మన దగ్గరికి రావాల్సిందే, యేసయ్య మనకు రావాలి. యేసయ్య దగ్గరికి మనం రావాలి. ఇప్పుడు ఏమంటారు అంటే కన్నా, పాస్టర్ గారు మా ఇంటికి కుటుంబ ప్రాంతానికి రావటం లేదు, కుటుంబాలను దర్శించలేదు, అందుకే నేను పోలేదు అని కూడా మాట్లాడలేకపోలేదు. మా పాస్టర్ మమ్మల్ని మర్చిపోయాడు అని అంటారు. లేదండి, ఎందుకంటే కన్నా ఎప్పుడు ఒక వ్యక్తి వచ్చి నేను నెట్టాల ముందుకు నిన్ను మీరు రండి, రేపు ఆదివారమును కూడా మా కొంతమందికి తెలియదు, రేపు ఆదివారమును కూడా తెలియదు, మర్చిపోయి పీకల దాకా తిని బాగా బాగా ఏం చేస్తారు, నిద్రపోతూ ఉంటాం. ఆ నిద్రపోయి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి నెమ్మదిగానే వస్తూ ఉంటాం. ఎందుకంటే కన్నా ఆ దిక్కుమాలోడు నేను పోయేంత వరకు ఉంటానులే అని మీరు అనుకుంటాం. నేను ఉండను, మీరు వచ్చేంత వరకు నేను ఉండను. నేను నా సమయాన్ని నేను ముగించుకొని వెళ్తాను. నేను ఎందుకంటే కన్నా నీళ్ళకి వచ్చేసింది, ఆ చెడు ఆలోచన నీకు వచ్చేసింది. నేను ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి, ఎవరో ఒకరు నడిపించాలి నేను. ఎందుకంటే కన్నా ఎడ్ల బండ్లు ఉన్న ముందు ఇప్పుడు కూడా అక్కడక్కడ కనపడతాయి, మరి నాగులు దున్నేవి ఎడ్లు ఉంటాయి. వాటిని ఏం చేస్తూ ఉండాలంటే కన్నా బండి వెళుతూ ఉంటుంది అనుకోండి,
వెళుతున్నప్పుడు దాన్ని ఏమి కానీ మనం పడవకుండా దాన్ని కొట్టకుండా ఉంటే పోతూ నెమ్మదిగా అయిపోతుంది అది. ఎందుకంటే కన్నా నన్నేం పొడవలేదే అని అనుకుంటుందంట అయ్యేది. నన్నేం కొట్టలేదే అని అది ఏం చేస్తుందంటే ఆగిపోతుంది. అందుకే ఆ బండి తొలేవాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ తాడుని ఇట్లా అట్లా దాని మీద కనిపిస్తూ ఉంటాడు, ఆ ముక్కు కదులుతూ ఉంటాడు, ఆ కర్రను చేసి పొడుస్తూ ఉంటాడనమాట. అది పొడిస్తేనే వెళుతుంది, కొడితేనే వెళుతుంది. ఈరోజు విశ్వాస జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే పొడిస్తేనే ముందుకు వస్తారు, లేకపోతే రారు, అట్లే ఆగిపోతారు. అంటే ఎప్పుడూ మిమ్మల్ని కొట్టాలనా, ఎప్పుడూ మిమ్మల్ని కొడవలసిందేనా? అది కాదండి. నీకు అది ఏం కావాలంటే ఆ మంట నీకు రావాలి. బైబిల్ ఒక మాట ఏం చెప్తుందంటే కన్నా వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే కోరహు కుమారులు కొన్న ఆశ, వారు కొన్న మంట తపన ఏమంటే కన్నా దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణపరుచుకుంటున్నది అని అంటున్నాను. అంటే దుబ్బి నీటి వాగుల కొరకు అది పరుగులు తీస్తూనే ఉంటాను. క్రైస్తవ జీవితానికి దేవుని కలిగిన ప్రతి వ్యక్తికి కూడా అలాంటి తృష్ణ ఉండాలి, అలాంటి మంట ఉండాలి. అలాంటి ఆలోచనలు ఎప్పుడైతే ఉండగలుగుతుందో ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు దేవుని ఆరాధించాలని, దేవుని దగ్గరికి రావాలని ఆలోచన నీకు లేకపోతే, ఎలా నీవు దేవుని ఆశ నీకు లేకపోతే ఏ విధంగా నీ ఆశలు తీరుతాయి? నీ కోరికలు ఎలా తీరుతాయి? నీకు అవి తీరవు కదా. అవి తీరకపోగా నీ జీవితం అంతా కూడా ఏమైపోతూ ఉంటుందంటే కన్నా వ్యర్థమైపోతూ ఉంటారు. ప్రియమైన దైవసేనాంగమా, నన్ను అర్థం చేసుకోవాలి. ఆ నీటి ఆ కోనేరులో, ఆ బెతస్తా కోనేరులో నీళ్ళు ఉంది. దేవుని సంఘములో వాక్యము అనేది ఉంటుంది. దేవుని సంఘములో పరిశుద్ధాత్మ సంచారం చేస్తూ ఉంటారు. ఆయన సంఘములో ఆయన తన సంచారం అనేది జరిగిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? తన కార్యాలు జరిగింప చేయటానికి. అయితే ఈరోజు ఎంతమంది నీళ్లు కదిలిపడినప్పుడు ఎంతమంది తాగుతారో వారు ఏం చేయగలుగుతారంటే ఆ మేలుని పొందుకుంటారు. లేదు అనుకుంటే గన నువ్వు ఎలా వచ్చావో అలాగనే వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆశీర్వాదం లేకుండానే నువ్వు ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రియమైన దైవసేనాంగమా, వాక్యంలో మనం వెళుతూ ఉంటున్నాం. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటల్ని మనం విందాం. నెహెమ్యా గ్రంథములో నుంచి 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుంటే గన అక్కడ మాట అంటున్నాడు. చదవండి తొందరగా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యా యాజకుడును శాస్త్రినకు ఎజ్రాయిను జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినమున మీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠ దినమని జనులతో చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగా అంటున్నాడో చూడండి. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నట్లయితే మరి జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథముల మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అని అంటున్నా. అంటే దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు వారికి ఏం కలుగుతా ఉందంటే వారికి ఉండి వాక్యం చెప్పండి అమ్మా. ఏం మోహంలా చదువురాను మొద్దులా? నేను చెప్పి నోరు లేవా మీకు? ఊరంతా కప్పలు మరొక వస్తారు. దేవుని సంఘంలో మాట్లాడే నోరు లేవు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపిస్తూ ఉంటున్నప్పుడు దాన్ని విని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? తెరండి నోరు. ఏం చేశారు? ఆయన
ఎప్పుడు ఏడ్చేస్తారో నాకు అర్థం కదా. మీరు దేవుని దగ్గర ఆడద్దండి. మీరు అనుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి దేవుని దగ్గర. నిష్ఠాగా ప్రవర్తించేది కాదు. ఏదో తాగితే కానీ ఎప్పుడు ఇష్టం వచ్చేది పోయేది కాదు. అది వాళ్ళ అవసరం లేదు దేవునికి. జాగ్రత్త, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మాటలు చాలా విలువైన మాటలు ఇవి. ఈ మాటలు చాలా శ్రేష్టమైనవి. ఈ మాటలు రోషం కలిగినవి, బలమైన మాటలు ఇవి. ఆడుకోవద్దండి దేవుని దగ్గర. వాక్యం అంటూ ఉంది, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారిలో ఆ దుఃఖం, బాగా ఏడుపు తట్టుకోలేకపోతూ ఉంటున్నారు. ఆ రోజు యూదా ప్రజలు, యెరూషలేము పట్టణం యొక్క పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? అది కాల్చబడిపోయేది, పాడైపోయేది, ప్రాకారం లేని విధంగా అయిపోయేది. తిరిగి వాళ్ళు నెమ్మదిగా కూర్చొని ఆరాధన చేయటానికి వరకు స్థలం లేకుండా పరిస్థితి అయిపోయేది. తిరిగి ఆ ప్రజలు వాళ్ళ ఒక భయం అనేది ఏర్పడిపోయాది. ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు ఉంటున్నప్పుడు మరి నెహెమ్యా దగ్గరికి వెళ్ళిన తర్వాత నెహెమ్యా వాళ్ళని బలపరిచాడు, ప్రోత్సహించాడు, ముందుకు నడిపించి తిరిగి ఎజ్రా చేతికి గ్రంథాన్ని ఎత్తుకుని దాన్ని చదవమని అన్నాడు. ఎందుకో తెలుసా? యూదా ప్రజలు, నా దేవుని ప్రజలు, వారందరూ కూడా చాలా విచారంలో ఉన్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు. కాబట్టి ఓ ఎజ్రా, మీరు ఈ గ్రంథాన్ని ఎత్తి వారికి చదివి వినిపించని చెప్పాడు. ఆయన లేచి నిలబడి గ్రంథమును చదువుతూ ఉంటున్నప్పుడు తిరిగి వారిలోకి ఆ ఏడుపు అనేది బయలుదేరది. ఎందుకు ఏడుపు వచ్చేదో తెలుసా? అయ్యో, మా జీవితాన్ని ఎంత మేము పాడు చేసుకున్నాం. అయ్యో, మాకు ఆరాధన లేక మా కుటుంబాలు ఎంత మేము పాడైపోయాం. మేము మా ప్రార్థన లేక, మా భక్తి జీవితం ఎంత పాడైపోయాది. వాక్యం లేక మాకు ఎంత ఆదరణ లేకుండా మేము కోల్పోయాము. మేము ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు వారి జీవితంలో వారికి ఏం కలుగుతూ ఉందంటే ఏడుపు అనేది వాళ్ళు వస్తూ ఉందన్నమాట. అయితే ఆ విధంగా ఏడుస్తూ ఉంటున్నప్పుడు వాక్యం ఏముంటుందంటే కన్నా, అధికారైన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రులకు ఎజ్రాయు, జనులు బోధించు లేవీయులను ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఏం చేయొద్దండి, దుఃఖపడవద్దు. మళ్ళీ రెండోది, ఏడవవద్దు. ఈ దినము ఏ దినం ఇది? ఏ దినం ఇది? ఈ దినం ఏ దినం ఇది? ఈ దినాన్ని దేవుడు ఏం చేసినాడు? బైబిల్లో ఉన్నది చెప్పండి, ఇప్పుడు చదివిన వాక్యాన్ని. ఈ దినాన్ని దేవుడు ఏం చేశాడు? ప్రతిష్ఠించినాడు దీన్ని. ఈ దినమున దేవుడు దీనిని ఏం చేశాడంటే, ఈ దినమును ప్రతిష్ఠ చేసేసాడంట. అంటే ప్రతిష్ఠిత చెయ్యబడిన ఈ దినములో దేవుని కొరకు ప్రత్యేకించబడిన నీవు, ప్రతిష్ఠింపబడిన నీవు ఎక్కడ ఉండాలంటే గన ప్రతిష్ఠింపబడిన ఆ యొక్క స్థలంలో ఉండాలి. ఆ దినంలో నువ్వు నివాసం ఉండాలి. అక్కడ నువ్వు ఉండాలి నీవు. ఎందుకంటే ప్రతిష్ఠింపబడినది ఆయన ఎందుకు ఈ దినాన్ని ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేశాడు? ఎన్ని దినాలు మనకు దేవుడు మనకు ఆయన పెట్టాడు. అన్ని దినముల్లో ఈ దినమున అన్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ దినము అనేది దేవుడు మన కొరకు ఆయన ప్రతిష్ఠిత చేసి, దీన్ని ప్రత్యేకించి, ఆశీర్వదించి ఈ దినాన్ని దేవుడు మనకు పెట్టగలిగాడు. దైవ జనాంగమా, బాగా గమనించాల్సింది. ఇక్కడ మీరు ఏడుస్తూ ఉంటే యూదా ప్రజలు వారందరూ ఏడుస్తున్నది ఎందుకో తెలుసా?
వారి జీవితాలు వారు తెలుసుకుని ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు వారు ఆపుకోలేకపోయారు. వారి వేదన అనేది, వారి దుఃఖం అనేది ఆపుకోలేకపోతున్నాం. అయ్యో, మాకెంత వాక్యం మాకెంత మేము కోల్పోయి ఉన్నామా, మా జీవితం మేము కోల్పోయి ఉన్నామని చెప్పి ఆ దినములు ఆ వాక్యాన్ని వింటూ వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, మాటను అంటున్నాడు, మీరు దుఃఖపడవద్దండి, మీరు దుఃఖపడొద్దండి, ఏడవద్దు. ఈ రెండు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిష్ఠింపబడిన దినమున మనము దుఃఖపడకూడదు, ప్రతిష్ఠింపబడిన దినమున మనము ఏడవకూడదు. మనము ఎందుకంటే ఏడవకూడదు అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తూ ఉంటున్నాడు. అంటే ఈ దినమును దేవుని తన సంఘంలోనికి చేర్చుకునేది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా వారి దుఃఖముని పోగొట్టుకొని దాన్ని తన నుంచి తీసివేసి, లేకపోతే వారిలో ఉన్న ఆ ఏడుపుని మానిపే దినం ఇది. దుఃఖాన్ని ఏడుపుని మానిపే దినం ఇది. కాబట్టి ఈ దినములో ఇప్పుడు మనం ఏడవటం కాదు, కానీ దేవుని మనం ఏం చేసేవారు ఉండాలంటే కన్నా స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మనం ఏం చేసేవారు ఉండాలి? స్తుతించాలి. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి దేవుని మనం ఏం చేసేవారు ఉండాలా? స్తుతిస్తుంటున్నారా? ఈ దినం స్తుతించే దినం ఇది, దేవుని మహిమపరిచే దినం ఇది. దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేయలేదా? దేవుడు నీకు ఏ కార్యాలు ప్రభు చేయలేదా? ప్రభు నేను బలపరచలేదా? ప్రభు నేను ఆదరించలేదా? ప్రభు నేను బాగు చేయలేదా? నీ జీవితంలో ఎన్నో 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 మేలు చేశాడు. ఒక్క రోజైనా దేవుని సన్నిధిలో నిలబడి దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని చెబుతున్నావా నీవు? ఆది సంఘములో వారు సాక్ష్యం చెప్తూ ఉంటున్నప్పుడు సంఘము ఏమైందంటే బలపడింది అన్నమాట. ఏమైంది? బలపడింది. ఆది సంఘంలో వారు చెప్తున్న సాక్ష్యాలు చాలా భయంకరమైనవి. భయంకరమైన స్థితుల్లో, భయంకరమైన వ్యాధుల్లో, భయంకరమైన ఇబ్బందుల్లో నుంచి దేవుడు వారిని విడిపించిన తర్వాత విడిపింపబడిన వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుణ్ణి వారు స్తుతిస్తూ ఉంటున్నారు. ఏదో మూలను వచ్చి కూర్చొని పోలేదు వారు దాన్ని ఆ సాక్ష్యం ఇచ్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటున్నారు. ఎందుకంటే తమ జీవితానికి సాక్ష్యం అనేది, సంఘానికి సాక్ష్యం అనేది, దేవుడు నీకు మేలు చేసింది నువ్వు సాక్షిగా ఉండటానికి కోసమే. దేవుడు నీ కుటుంబానికి మేలు చేసింది, నీ కుటుంబము దేవుని సంఘములో సాక్షిగా ఉండటానికి కోసమే ప్రభు నీకు చేశాడు. కానీ నువ్వు ఏదో మౌనంగా ఉండటం కాదు. ఒక వ్యక్తి బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యా నేను బాగుపడ్డానయ్యా అని ఆయన దగ్గరికి వస్తే యేసయ్యా ఏమంటున్నాడు తెలుసా? ఎక్కడ కాదు నువ్వు రావాల్సింది, ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నీవు ఆలయానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నీ దేహాన్ని యాజకునికి కనపరిచి అక్కడ తండ్రిని స్తుతించి దేవుడు ఇరుగు నీకు దేవునికి ఇవ్వవలసినవి ఆయనకి అర్పించి ఆ అర్పణలు ఆయనకు అర్పించు అని కూడా చెప్తూ ఉంటున్నాం. ప్రభు చేసిన మేలుకు ఏమిస్తే రుణం తీరిపోతుంది? ఏం చేస్తే రుణం తీరిపోతుంది? అన్నీ చేసుకొని నీ సొంతానికి ఉపయోగించుకొని నీ సొంతంగా చేసుకొని ఇక్కడికి వచ్చి ఒట్టి చేతులతో మనం నిలబడతాం. మనకు కొన్ని గుణాలు ఉన్నాయి. మనకు మరచిపోయే గుణము ఒకటి ఉంది, మరచిపోయే గుణము ఒకటి ఉంది. రెండోది మరమని కూడా కొన్ని ఉన్నాయి. మరచిపోయేవి కొన్ని ఉన్నాయి, మరమని కూడా కొన్ని ఉన్నాయి. మరచిపోయేవి ఏంటివి? మరచిపోయేవి ఏంటివి? దేవుని సన్నిధిని మర్చిపోతాము. అయ్యో ఏమైపోయింది, ఆదివారం మాటే మరి ఎంత పాపిస్తున్నాను నేను అనంట. ఒకటి. రెండోది ఈరోజు నిజంగా ప్రార్థన చేసేది కూడా మర్చిపోయినా. ఏం చేసేది మర్చిపోయినారు? ప్రార్థన చేసేది కూడా మర్చిపోయినా.
ఇంకోటి ఏమంటే దేవునికి దశమ భాగం ఇచ్చేది కూడా మర్చిపోతారు. దేవునికి దశమ భాగం ఇచ్చేది మర్చిపోతారు. దేవుడు భిక్షగాడేమో కదా, ఆయన నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకునేదానికి అది కూడా మర్చిపోతాం. దేవునికి ఇచ్చేది మర్చిపోతాం. వస్తా మనం ఏం చేస్తామంటే చికెన్కి డబ్బులు తెచ్చుకుంటాం, మసాలాకు డబ్బులు తెచ్చుకుంటాం, అన్ని డబ్బులు తెచ్చుకుంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చి కానుక మర్చిపోతాం. మళ్ళీ దాన్ని కూడా మర్చిపోతాం. మనం మరవకుండా ఉండేవి ఏంటి తెలుసునా? తినేది మర్చిపోం, నిద్రపోయేది మర్చిపోం. మర్చిపోతామా? అబ్బే ఏమంటారు తెలిసినా, అయ్యో అన్నం పెట్టమే, అది టయానికి తినాలా, టయానికి నిద్రపోవాలా. ఎవరైనా ఏదైనా చేస్తారో ఇస్తారంటే ఫలానా డేట్ అని చెప్పేట జూలై 31వ తారీఖున మన జగన్మోహన్ రెడ్డి గారు 22, మన సీఎం గారు 22వ తారీఖున జగనన్న చెయ్యూత కదా, జగనన్న చెయ్యూత వేస్తారంటే నేను ఆ రోజు చూశాను. చాలామంది బ్యాంక్ కార్డు వచ్చి నిలబడుకొని ఉన్నారు. నిలబడుకొని అన్నారు, ఏమ్మా పక్కకు ఉండమ్మా అని అంటే వాళ్ళు ఏమంటారు, ఉండదు స్వామి, ఈరోజు మా జగన్ మాకేమేస్తాడు, డబ్బులు వేస్తాడు. పడిందో లేదు, ఆడు బట్టలు నొక్కినాడో లేదో, అప్పుడు ఎడకు వచ్చేసినారు. ఇంకొక ఆయన ఏమంటా ఉందంటే రెండే కోళ్ళు అక్కేమనుకుంటా కదనైనా. ఆయమ్మ ఏం చేస్తా ఉందంటే వాళ్ళు పాపం ఏదో ఇక్కడికి వచ్చినారు నాతో మాట్లాడకే. వాళ్ళు బండి ఎత్తుకొని వచ్చేస్తే, రేనైనా తొందరగా రా, నన్ను బ్యాంకు పోవాలా, తొందరగా రా, మేము బ్యాంకు పోవాలా. ఎందుకు? డబ్బులు పడినాయి. ఇవి మాత్రం మనకు చాలా జ్ఞాపకం ఉంటాయి. ఎప్పుడో చెప్పిన గుర్తుకుంటాయి, ఎప్పుడో జరగబోయేది గుర్తుకుంటాయి, జరిగేవి గుర్తుంటాయి. కానీ దేవుణ్ణి మాత్రము ఏం చేస్తాం, మనము మర్చిపోతాము. ఎవరిని మర్చిపోతాము? దేవుని మాత్రం మర్చిపోతాం. దేవుని కార్యాన్ని మర్చిపోతూ ఉంటాం. హాస్పిటల్లో ఉన్నారు అనుకోండి, ఏమంటారు తెలుసా, దేవా మీకు స్తోత్రం, నన్ను లేపునైనా, నన్ను లేపితే నేను ఎట్లా వస్తాను ప్రభు, ఈ విధంగా చేస్తాను, ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, ఈ పని ఈ విధంగా ఉంటాను, నేను ఎట్లా ఉంటాను. ఎన్ని ప్రాంతాలు దేవుడు చూసి నేను చూసి కిచకిచాన్ని అవుతూ ఉంటాడు. ఎందుకో తెలుసు, నా చెయ్యి ఆయన తెలుసు వీళ్ళు దొంగలు తెలుసు. ఎప్పుడైనా మాట మేము ప్రార్థన చేసుకున్నాము, దేవుడు చేసినాడు. నువ్వు దొంగ అని తెలిసి దేవుడు చేసినాడు నీకు. నువ్వు రావు అని తెలిసి నీకు ఆయన చేశాడు. నువ్వు ఇవ్వవు అని తెలిసి దేవుడు నీకు చేశాడు ఆయన. నువ్వు చెప్పవు అని తెలిసి దేవుడు నీకు చేశాడు ఆయన. బాగా అయిపోయింది అనుకో, అబ్బే రానే రారు. దేవుడు చూస్తా నవ్వుతూ ఉంటాడు. ఓహో కానీ ప్రొసీడ్, సమయం దొరుకుతుంది నాకు. ప్రియులరా, బాగా గమనించాల్సింది, ఈ దినము యెహోవా ప్రతిష్ఠిత చేసిన దినం ఇది. హల్లెలూయా. యెహోవా ప్రతిష్ఠిత చేసిన దినాన దేవుణ్ణి మనం ఏం చేసేవారుగా ఉండాలంటే ఆరాధించేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. దేవుణ్ణి మనం ఘనపరచాలి. మనం ఆ దినమును ఏమంటున్నాడంటే దుఃఖపడవద్దు, ఏడవద్దు. హల్లెలూయా. అంటే దేవుడు ప్రతిష్ఠిత చేసిన దినము దుఃఖపడేది, ఏడ్చేదానికి ఇష్టం లేదంట. దుఃఖపడేది, ఏడ్చేదానికి ఇష్టము లేదంట ఆయనకి. ఎందుకనికి ఇష్టం లేదంటే, నేను ప్రతిష్ఠిత చేసిన దినము కదా, ఈ దినము నా దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మేలు చేతనే, ఆయన నా కృప చేతనే, నేను ఇచ్చే ఆశీర్వాదంతోనే, నేను ఇచ్చే విడుదలతోనే నేను నా సన్నిధానంలో వారు దుఃఖపడకుండా, ఏడవకుండా సంతోషంగా ఆరాధించాలి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా దేవుని మనము ఆరాధించేవారుగా ఉండాలి. అందుకే మీకా గారు చాలా మంచి మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు చేసిన మేలుకి ఏమిస్తే నీ రుణం తీరిపోతుందయ్యా అని ప్రశ్నించినాడు. హల్లెలూయా.
నువ్వు చేసిన మేలుకు ఏమిస్తే నీ రుణము తీరుతుంది అని అన్నాడు. మరి అనుకుని ఏమంటున్నాడంటే, విస్తారమైన నదులంత తైలను తీసుకొచ్చి నీకు అర్పించినా సరిపోతుందా? నా జ్యేష్ఠ కుమారుని తీసుకొచ్చి నీకు అర్పించేస్తే సరిపోతుందా? ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకునేది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? ఏడాది కోడెలనా వేగాది కోటెలనా, ఏగాది కోటెలనా, వేగాది కోటెలనా, నీవు చేసిన ఉపకారములకై నేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా యేసయ్యా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది కోడెలనా, వేలాది కోటెలనా, ఏడాది కోటెలనా, వేలాది కోటెలనా. ఎందుకో తెలుసా? ఈ దినము నువ్వు ఏడవద్దు, ఈ దినము నువ్వు దుఃఖపడవద్దు. నీవు ఎందుకంటే కదా, ఈ దినము యెహోవా ప్రతిష్ఠ చేసిన దినం ఇది. ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారు లోకము నుంచి నిన్ను విడిపించాడాయన, పాపము నుంచి దేవుడు నిన్ను విడిపించాడాయన, తన కొరకు నిన్ను ఆయన ప్రతిష్ఠింప చేసుకున్నాడాయన, ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడాయన. దేవుడు ఎప్పుడైతే ఏ వ్యక్తినైతే ప్రతిష్ఠిత చేసుకుంటాడో, ఏ వ్యక్తినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో, ఆ వ్యక్తి దుఃఖపడడం కానీ ఏడవడం కానీ ఆయనకు ఇష్టము లేదు. ఎందుకో తెలుసా? అలాంటి వ్యక్తులు వారు ఎలా ఉండాలంటే కదా, ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారుగానే ఉండాలి, ఎప్పుడు కూడా దేవుని కనపరిచేవారుగానే ఉండాలి. ఆయన చేస్తున్న కార్యాలని అనేకులకు సాక్షిగా నిలబెట్టే విధముగానే ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఎన్నో కార్యాలను జరిగిస్తూ ఉంటున్నాడు ఆయన. ఎందుకంటే కదా ఆయన ఆ విధంగా చేసి నీవు ఆయన స్తుతించాలి. నీవు హల్లెలూయా అంటే ఈ దినము ఏమంటే కన్నా ఏడవకుండా, నీవు దుఃఖపడకుండా దేవునిని ఏం చేసేవారికి ఉండదు, నీవు స్తుతించే వ్యక్తి. ఆ విధంగా నేను చేసిన ఈ దినాన్ని అన్నాడు. ఇది ఏదో ఆశామాషిగా కూడది కాదండి. ఈ దినం అనేది ఆశామాషిగా కూడది కాదు. ఈ దినం దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రతిష్ఠించినాడు. నేను చూస్తూ ఉంటాను, ఆదివారం ఉదయమైతే బైబిల్ ఎత్తుకొని ఎంతమంది పరిగెత్తుకొని వస్తారు తెలుసా? ఎంతమంది పరుగులు తీసుకొని వస్తారు బైబిల్ ఎత్తుకొని. దేవుని ఎక్కడికంటే పరుగులు తీసుకొని వస్తావంట. సస్తినా బతికితేనా ఏమవుతుందేమో అని
రొప్పుకుంటా పరుగు తీసుకొని చెడు పడిపోతా. మానవ అట్లా కాదు. నువ్వు చస్తే చావు, నువ్వేమన్నా చేసుకో, మేము ఇంతే అని నెమ్మదిగా ఇట్లా వస్తాం. కాలు కింద పెడితే భూమి అరిగిపోతుందేమో, ఎక్కువ స్పీడ్గా నడిచే మోకాలు చెప్పులు పగిలిపోతాయి అరిగిపోయి. ఎంత నెమ్మదిగా పాట వినబడుతుంటా. పరిగెత్తే పనే మనకి లేదు. అంటే మనకేమి లేదు, దేవుడు నేను ప్రతిష్ఠించుకోలేదేమో. ఒకసారి చూడు, దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకుని ఉంటే ఎట్లనో పరిగెత్తావు తెలుసా, ఎంత ఆరకంగా పరిగెత్తావు తెలుసా. ఇంట్లో నీళ్లు ఉన్నాయో లేవో, వేడి నీళ్ళు ఉన్నాయో లేదో, ఏదో బకెట్ నీళ్ళు ఎత్తిన పోసుకొని సన్నీళ్ళు దమదమని పరిగెత్తుకొని వచ్చేస్తా. ఎప్పుడు వస్తారు అట్లా విధంగా దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు తెలుసు, గుడికి రాని వాళ్ళు ఇంట్లో ఉంటారు, మనం కొనుక్కో ఉంటాం. నేనైనా నీళ్ళు కానీ పోసుకో అంటే, నీళ్ళు పోసుకుంటే డాడీకి పోసేయి, మమ్మల్ని పోసుకుంటాను నేను, డాడీ పోసుకున్న తర్వాత ఇంకా డాడీ గుడికి రాడు కదా, కాబట్టి ఇవి లేటుకి రావాలి కదా వీళ్ళు, కాబట్టి వాళ్ళకి నీళ్ళు ఇచ్చేసి కూర్చొని ఉంటారు. మళ్ళీ నువ్వు కూడా పోసుకోము, మళ్ళీ పోసుకొని ఎంతసేపు పోసుకోవాలి నేను అంటారు. ఆయన ఇది పోసుకొని ఏం పోసుకుంటారు, మా నీళ్ళు పెట్టి కాదు నేను పోసుకుంటాను. గుడి గంట ఠాంగ్ 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 అని గుడి గంట పడుతూ ఉంటుంది నీ గుండెల్లో. కానీ మళ్ళీ అంత నెమ్మదిగా పోయి మళ్ళీ బ్రష్ ఎత్తుకొని దాన్ని ఎట్ట చెప్పి నోట్లో బొగ్గలో పెట్టుకొని తిరుక్కొని గంటగా అయిపోతావు. ఏడుకు వచ్చేసరికి ఏమి దొరుకుతుంది? నేను ఒకసారి ఇట్లే చూశాను మన మందిరంలోనే. అంతా అయిపోయింది ఆరాధన. ఆశీర్వాదం వచ్చేటప్పుడు నేను మామూలుగా కళ్ళు తెరవన్నాను. అలా ఎందుకు కళ్ళు తెరిచిన గబక్క నేను చర్చిలోకి వచ్చి తలకాయట్లు వచ్చినారు. అమ్మ ఎందుకు అర్థమైందని చెప్పిన మాట. ఎందుకు నాన్న ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు తొందరగా పరిగెత్తి గబక్క తలకాయట్లు వచ్చేసింది. అంటే నేను చేయి పైకి ఎత్తినా కదా, కాబట్టి ఆ ఆశీర్వాదం ఎక్కడికి పోవాలా? వీళ్ళందరికీ వద్దు ప్రభా, నాకే రాని అన్నట్టుగా. గుడికి రారు, లాస్ట్లో వచ్చి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు ఉంటారు. మధ్యలో వస్తారు, ప్రసంగం మధ్యలో వస్తారు, ఆరాధన మధ్యలో వస్తారు, పాటల మధ్యలో వస్తారు, ఈ వాక్యాన్ని మధ్యలో వస్తారు. వాళ్ళకి ఏమర్థమవుతుంది? వచ్చినామా పోయినామా అనేది. ఇంకొంతమంది ఏదంటే ఏదో ఇక్కడ కూర్చొని ఏదో తిప్పుకుంటూ ఉంటారు కొంతమంది. అది ఏదో కావాలి కాబట్టి వచ్చి అవసరం లేదండి. నేను ఎవరు బలంతాన్ని పిలవటం లేదు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించి ఉంటే, దేవుడు నిన్ను తన కొరకని ఏర్పాటు చేసుకుని ఉంటే రా, పరుగులు తీసుకుంటా దేవుని దగ్గరికి. దేవుని మహిమ పొందొచ్చు నీవు. ఆ ప్రభు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదింప చేసేవాడు. కాబట్టి మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము ఏ దినమిది? యెహోవా ఏర్పాటు చేసుకున్న దినమిది. నేను ఏడవద్దు, దుఃఖపడద్దు అని అంటే దేవుడు అని ఏం చేస్తున్నాను తెలుసా? ఆయన నీ దుఃఖాన్ని, నీ ఏడ్పుని ఆయన తీసుకుంటున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొరడలతో ఆయన కొడుతూ ఉంటున్నప్పుడు శరీరం అంతా దున్నబడిన చీరలాగా అయిపోతూ ఉంది, రక్తం కాలుతూ ఉంది, ఈ చర్మం అంతా కూడా మాంసం మొదలు వేలాడుతుంది, నొప్పి తీరని బాధ అతనిలో ఉంది యేసయ్యలో. అయినప్పటికీ కూడా ఆయన భరిస్తూనే ఉంటున్నాడు. తిరిగి ఆయన గడ్డను పట్టుకుని గుంజారు, అయినా భరించాడు. ఆయన కర్రను చేసుకుని తల మీద కొట్టారు, అయినా భరించాడు. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, అయినా భరించాడు. శిలువ భారం తన మీద పెట్టారు, అయినా భరించాడు. ఆయన ఆ శిలువలో మేకుల మీద వేలాడ చేశాడు ఆయన్ని, అయినా కూడా భరించాడు. ఆయన తిరిగి ఆ ఎండ వేడికి, ఆ బాధకు శరీరం అంతా నలిగిపోతున్నప్పటికీ తన బాధనంతా కూడా తండ్రికే చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు
అంత శ్రమ పడుతున్నప్పటికీ, బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నీవు దుఃఖపడకూడదు అనేది. హల్లెలూయా. నువ్వు వేడవకూడదు అనేది. కాబట్టి వాటన్నిటిని కూడా దేవుడు భరించాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దుఃఖపడి నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఒక మూర ఎక్కువగానే ఒక మూర తక్కువగానే నువ్వు చేయగలుగుతావా? ఈరోజు మనం చూస్తే దుఃఖాన్ని, చింతలు మనలో పెట్టుకొని, ఆ బాధలు మనలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం తెలుసా? వాటిని ఇంకా రెట్టింపు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నాం. ఎన్నో కుటుంబాలు చింతల్లో ఉన్నాయి, ఎన్నో కుటుంబాలు బాధల్లో ఉన్నాయి, దుఃఖాల్లో ఉంటున్నాయి. దాంట్లో నేను మునిగిపోయి ఉంటున్నాం. లేవలేని పరిస్థితి. ఏ కుటుంబాన్ని కదిలించినా, ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏడుపులే, రోదనలే కనపడుతున్నాయి, దుఃఖాలే కనపడుతూ ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాల్సింది, నీవు ఆ దుఃఖంలో ఉండటానికి వీలు ఉండకూడదు. ఆ దుఃఖంలో ఉండటానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? దానిని యేసయ్య ఆయన తీసివేయాలని చూస్తూ ఉంటున్నాం. దానిని యేసయ్య నేను ఎక్కడి నుంచి దాన్ని తొలగించాలని చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను అర్థం చేసుకోండి. ఈరోజు ఏ దుఃఖంతో నువ్వు వచ్చావో నాకు తెలియదు, ఏ విధంగా నువ్వు ఏడుస్తున్నావో నాకు తెలియదు, కానీ నా యేసయ్య అంటున్నాడు, ఈరోజు నువ్వు దుఃఖపడవద్దు, నువ్వు ఏడవద్దు. ఎందుకో తెలుసా? ఈ దినము యెహోవా ప్రతిష్ఠ చేసిన దినమది. దేవుడు నిన్ను ఈరోజు ఈ దినాన్ని ప్రతిష్ఠ చేసి పెట్టేశాడు. అంటే దాని అర్థం ఏమంటే, ఆ మాట చెప్తున్నాడంటే కారణమేమో తెలుసా? నేను ఉన్నాను. హల్లెలూయా. నేను ఉన్నవాడును, నేను అనువాడును, నేను కార్యాలు జరిగించేవాడును, నేనే అని కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచన చేస్తే, నువ్వు దుఃఖాన్ని పెట్టుకుంటున్నావా? ఏడుపు నీళ్ళని పెట్టుకుంటున్నావా? వద్దు. ఆ దుఃఖం నీలో ఉంటే, ఏడుపు నీలో ఉంటే వ్యసనాలతోనూ, వ్యాధులతోనూ, సమస్యలతోనూ నువ్వు లేవలేని పరిస్థితి అయిపోతూ ఉంటున్నావు. నీ దుఃఖముని ఎముకలకి కుళ్ళును పట్టింపచేస్తూ ఉంది. నీ ఏడుపుని ఎముకలకి కుళ్ళును పట్టిస్తూ ఉంది. అంటే నేను బలం లేకుండా చేసేస్తూ ఉంది, నేను ఆరోగ్యం లేకుండా చేసేస్తూ ఉంది. నువ్వు పాడుతూనే ఉంటున్నావు, ఆరాధన చేస్తూనే ఉంటున్నావు, కానీ నీలో దుఃఖం అలాగనే పెట్టుకొని ఉన్నావు. లేదు, దేవుడు అంటున్నాడు, ఈ దినము యెహోవా ప్రతిష్ఠ చేసిన దినం ఇది. అంటే నా దగ్గరకు వచ్చిన వారిని, ఈ దినము నా దగ్గరకు వచ్చిన వారిని నేను వారిని ఏడవటం కానీ దుఃఖపడటం కానీ నాకు ఇష్టము లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ పనిలో చేయొద్దు, నేను నీ పని నేను చేస్తాను అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంతేకాకుండా ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ ప్రభు మనల్ని అది ఏం చేసేవాడంటే కన్నా ఆదరించేవాడుగా అనుకుంటున్నాం. ఆదరించేవాడు. తల్లి బిడ్డని ఏ విధంగా ఆదరిస్తుందో, ఆ చంటి బిడ్డ ఏడుస్తూ ఉంటున్నప్పుడు ఎంతమంది తల్లులు ఎత్తుకున్నా కూడా ఆ బిడ్డ కన్నీరు విడిచిపెట్టదు, ఏడుస్తూనే ఉంటుంది. కన్నీరు పెడుతూనే ఉంటుంది, గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంటుంది. ఆ బిడ్డకి తెలుసు, నా తల్లి కాదు ఇవి నా తల్లి కాదు, ఇవి నా తల్లి కాదు తెలుసు ఆ బిడ్డకి. ఎప్పుడైతే ఆ తల్లి ఎత్తుకొని ఆ బిడ్డని తను రొమ్మున ఆడించుకోగలుగుతుందో, ఆడించుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుందండి. ఏం తెలుస్తుందో తెలుసా? ఈమె నా తల్లి. హల్లెలూయా. వెంటనే ఆ బిడ్డ ఏడుపుని మానేస్తుంది. ప్రియమైన దైవ జనాంగమా, నన్ను బాగా అర్థం చేసుకోవాల్సింది, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనే మనకు తల్లి ఉంటున్నాడు, ఆయనే మన తండ్రి ఉంటున్నాడు. లోకములో నువ్వు ఏడుస్తూ ఉన్నావు, దుఃఖపడుతూ ఉంటున్నావు, ఎవరి దగ్గరికి వెళుతూ ఉంటున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటున్నావు, వారితో చెప్పి ఏడుస్తూ ఉంటున్నావు. నీ దుఃఖాన్ని ఒంటరిగా కూర్చొని నువ్వు ఏడ్చుకుంటూ, ఒక మూలను కూర్చొని ఏడ్చుకుంటూ నువ్వు దుఃఖపడుతూ ఉంటావు. దానివల్ల నీకు ప్రయోజనం లేదు, నేను ఎవరు ఓదార్చేవారు లేరు. అమ్మా ఏడవద్దు తల్లి అని అంటారు, అంతే. అయ్యా ఏడవద్దు, అమ్మ దుఃఖపడద్దు అని అంటారు. కానీ నీ దుఃఖముని, నీ కన్నీటిని ఆయన మానిపించేవాడు ఒక్కడు ఉన్నాడు, ఆయనే యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేసేవాడో తెలుసా? తను నేను తీసుకొని తను రొమ్మున ఆనించుకుంటాడు. ఆయన రొమ్మున ఆనించుకొని నీకు కావలసిన ఆ నెమ్మది, ఆదరణ,
పొందేంత వరకు కూడా ఆ ప్రభు నిన్ను వదిలిపెట్టాడు ఆయన. హల్లెలూయా. అందుకని భక్తుడైన దావీదు ఏమంటున్నాడు తెలుసా? నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషము కలదు అని మాట్లాడుతూ ఉంటున్నాం. రెండోది ఏమంటున్నా తెలుసా? నీ వాక్యము నాకు నెమ్మదిని కలిగించేది అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే దేవుడు తన వాక్యము ద్వారా మనకు ఏం కలిగించేవాడు అంటే కదా, నెమ్మదిని కలిగించేవాడు ఆయన. హల్లెలూయా. నెమ్మదిని కలిగించేవాడు ఆయన. ఈరోజు నా తండ్రి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? బెతెస్దా కోటల దగ్గర ఏ వ్యక్తి అయితే పడి ఉండి నీళ్లు కదిలింపబడకుండా ఉండి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళలేకుండా దాన్ని చూస్తూ ఉండిపోయాడు, ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చే విధముగా ఈరోజు నా పరలోకపు తండ్రి నీ దగ్గరికనే వచ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? బిడ్డ, ఎందుకు నువ్వు దుఃఖపడుతూ ఉంటున్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తూ ఉంటున్నావు? ఏమి నీ విషయం ఏమి? నీకున్న ఆలోచన ఏమి? నీ బాధ ఏమి? నువ్వు ఏ సమస్యతో ఏ వ్యాధితో ఏది నువ్వు బాధపడుతున్నావు? ఎవరు నీ దగ్గరికి రాలేదా? ఎవరు నీతో మాట్లాడలేదా? ఎవరు నేను ప్రేమించలేదా? ఎవరు నేను ఆదరించలేదా? నా యేసు అంటున్నాడు ఆయన, ఇదిగో నువ్వు మేలు పొందుకోవాలనుకుంటున్నావా? నువ్వు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఆశీర్వదించాలని అనుకుంటున్నావా? అయితే లే, యేసు తన చెయ్యి పట్టి నేను లేవనెత్తేవాడు ఆయన. హల్లెలూయా. అంటే ఈరోజు నా ప్రభువు వారు ఈరోజు నీ దగ్గరికి వచ్చింది. ఎందుకో తెలుసా? నేను లేవనెత్తడానికి ఎక్కడ ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో ఏడుస్తూ ఉంటున్నావో, ఎక్కడ వ్యసనతో ఉంటున్నావో వాటి అన్నిటి నుంచి కూడా యేసు క్రీస్తు ప్రభువు వారు నిన్ను లేవనెత్తేవాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈరోజు యేసు దగ్గరకు చదువుతూ ఉంటున్నాడు. ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా నువ్వు అదిగా ఇంకా నువ్వు మాటలో ఉన్నట్లయితే ఆయన ఏమీ చేయలేడు ఆయన. నీ దగ్గరకు వచ్చి నన్ను అడుగుతున్నాడు, బిడ్డ ఎందుకు కూర్చొని బాధపడతావు? ఎందుకు నువ్వు ఏడుస్తావు? నువ్వు అవసరం లేదు. ఈ దినము ప్రతిష్ఠ చేయబడిన దినము. ఈ దినమున ఏం చేసే వరకు ఉండాలి? సంతోషించే వరకు మీరు ఉండాలి. హల్లెలూయా. 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 ఈ దినము ప్రభు మనల్ని తృప్తిపరిచేవాడుగా, నడిపించేవాడుగా. యూదా ప్రజలు ఆ మాటలు వింటున్నప్పుడు ఏడవ మొదలు పెట్టేశారు. అది చూసిన వెంటనే అక్కడ ఎవరున్నారంటే నెహెమ్యా ఉన్నాడు. రెండోది మనం చూస్తే కన్నా శాస్త్రి ఎజ్రా ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఆయన నిలబడిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన ప్రవచనం ఏమంటే, మీరు దుఃఖపడద్దండి, ఏడవద్దండి, మీకు నేను అన్నీ కూడా ఏర్పాటు చేశాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ కొరకు ఏదో ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు. విశ్వసించి వారి చేతులు పైకి దేవుని స్తుతించండి. ఇంకొకసారి అంటే దేవుడు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నాం? కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇట్లా ఉండిపోతారు, ఎవరికి చెప్పుకోరు, ఏమీ చేయరు. మామూలుగా సైన్స్ ప్రకారంగా దుఃఖపడేవాడు ఏడిస్తేనే తనకు ఆ బాధని మర్చిపోతాడంట. అందుకే ఎవరైనా చనిపోతే ఏడుస్తూ ఉంటారు. మా ఏడొద్దు అని అంటే కొంతమంది ఏడవని, దుఃఖాన్ని మింగొద్దు, ఏడు పర్వాలేదు, ఏడుని, ఈరోజు కదా ఏడవనిలే, వదిలిపెట్టి. ఏడవకుండా ఉంటే ఆ దుఃఖంతో గుండె ఆగిపోతుంది, అర్థమా? ఖచ్చితంగా ఏడవల్ల. నేను చెప్పే సైన్స్ నేను మాటలు విని నేను చెప్తా ఉన్నాను. ఏం చేయాలి అంటే, ఏడ్పు కంటే దుఃఖం అనేది చాలా ఘోరమైంది. మనసులోనే పెట్టుకో ఉంటాం, దానిలోనే పెట్టుకో ఉంటాం. ఎవరికి చెప్పరు, ఎవరు లేకపోతే కాసేపు ఏడ్చుకుంటారు, అట్లే ఏమంటారు. ఆ దుఃఖం ఏం చేస్తుంది తెలుసా? ఎవరు లేనప్పుడు నీకు ఏం చెప్తుందంటే, చచ్చిపోదామా,
చచ్చిపో నువ్వు కూడా. ఏం చెప్తుంది? దుఃఖం చెప్తుంది. ఎందుకు బ్రతికున్నాము ఇంకా? నేను ఎందుకు బ్రతికి ఉన్నాను? నేను చనిపోతున్నాను ఆ విధంగా. ఏమంటే కారణాలు ఏం తెలియదు ఎవరికి, వాళ్ళకే తెలుసు, చచ్చిపోయినకే తెలుస్తారు. దుఃఖం అనేది చాలా ఘోరమైంది. అందుకే యేసయ్య మాట్లాడుతున్నాడు, దుఃఖపడద్దండి అని మాట్లాడుతుంటున్నాడు. మీరు దుఃఖపడద్దండి, ఏడవద్దండి, మీ కొరకు నేను ప్రతిష్ఠ చేసి పెట్టినాను. మీ కొరకు నేను ప్రతిష్ఠ చేసి పెట్టినాను నేను. అందుకనే ఆ ప్రభు ఆయన కోరుకునేది ఒకటే ఒకటి. ఏ దినమున మిమ్మల్ని నేను ఏం చేస్తున్నానంటే సంతోషపెడుతున్నాను. వేరే విషయం చెప్పడానికి ఎందుకు దేవుడు ప్రేరేపించలేదు. ఈరోజు దేవుడు నీలో ఉన్న దుఃఖాన్ని, నీలో ఉన్న ఏడుపుని నీలో నుంచి తీసివేయాలని చూస్తున్నాడు. నీకు సంతోషం ఇవ్వాలని చూస్తున్నాడు. నెమ్మది ఇవ్వాలని చూస్తూ ఉంటున్నాను. నేను ఆదరించాలని చూస్తూ ఉంటున్నాను. నేను నడిపించాలని కూడా చూస్తూ ఉంటున్నాను. ఎంతమంది ఆ విధంగా మేలు పొందుకోవాలనుకుంటున్నారు వారు మాత్రమే లేచి నిలబడదాం. ఈరోజు నేను ఆ దుఃఖం నుంచి నేను బయటపడాలి. ఏడుపు అనేది నా పొందకూడదు. నేను నెమ్మది పడాలి. నేను నెమ్మది పడాలి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అవును ప్రభా, నేను దుఃఖపడిన రోజులు చాలా ఉన్నాయి. ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి ప్రభా. నాను ఆ దినవలన్నీ కూడా నేను ఎన్నోసార్లు వేదనపడ్డాను, ఏడ్చుకున్నాను. నాలో దుఃఖాన్ని పెట్టుకొని ఎవరికి చెప్పుకునే దానికి సిగ్గుపడుతూ, భయపడుతూ, చెప్తే ఏమో అని మళ్ళీ ఆలోచన చేస్తూ ఆ దుఃఖాన్నే పెట్టుకొని నడిచావు బిడ్డ. ఎంతవరకు కూడా ఆ దుఃఖాన్ని పెట్టుకొని నడిచావు ఎంతవరకు? అమ్మా వద్దు తల్లి, అయ్యా వద్దు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ దినము యెహోవా ప్రతిష్ఠ చేసిన దినం ఇది. ఏ దినములో ఇంకా నువ్వు దుఃఖం తప్పితే, ఏ దినములో ఇంకా నువ్వు ఏడుస్తూ వెళితే దానికి ప్రతిఫలం లేదమ్మా. అందుకొరకే ప్రభు అంటున్నాడు, నేను ప్రతిష్ఠిత చేసుకున్నాను. నేను హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆదరించడానికి కోసమే, నేను బలపరచడానికి కోసమే, ఈ రోజు వచ్చి నీ జీవితంలో ఒక సంతోషాన్ని నింపడానికి కోసమే ఈ దినాన్ని దేవుడు ప్రతిష్ఠిత చేసుకున్నాడు బిడ్డ, ప్రతిష్ఠిత చేసుకున్నాడు. ఇంకా ఎంతకాలం దుఃఖపడతావు? ఇంకా ఎంతకాలం నువ్వు ఏడుస్తావు? నీవు ఎంతకాలం వదిలినమంటావు? వద్దని అయ్యా, నేను ఎరిగినది నీ దగ్గరకు వచ్చి అంటున్నాను. ఎవరు నీ దగ్గరికి రాలేదా? నేను ఎక్కువగా ప్రేమించే వరకు నా దగ్గరికి రాలేదా? ఈ బాధలు పంచుకునే వారి దగ్గరికి రాలేదా? నేను కన్నవారు నీ దగ్గరికి రాలేదా? ఎవరు నేను తీసుకెళ్ళలేదా? నీకు నీ దుఃఖము నుంచి విడిపించడానికి, నీ కన్నీరు నుంచి విడిపించడానికి ఎవరు రాలేదు కదా. ఎవరికి వారే ఉంటున్నారు. అందుకే యేసయ్య రోజు నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఆయన నేను ఎవరు తీసుకువెళ్ళలేదా? నేను ఎవరు తీసుకువెళ్ళలేదా? నేను లేదు ప్రభా. అందరూ బాగుపడుతున్నారు, పరుగులు తీసుకుని వెళ్ళేవారు వెళుతున్నారు. బాగుపడిన తర్వాత ఆయన వచ్చి నా దగ్గర నిలబడి నన్నైనా తీసుకెళ్తారేమో అనుకున్నాను, కానీ నన్ను ఎవ్వరు కూడా తీసుకువెళ్ళలేదు. నన్ను ఎవ్వరూ తీసుకువెళ్ళలేదు. నేను ఇలాగనే ఉన్నా. యేసయ్య కనికరపడ్డ, నేను నడిపించేవా, నేను తీసుకువెళ్ళేవా ఎవ్వరూ లేకపోవచ్చు. నీ కుటుంబంలో నీ భర్త
నీ దుఃఖాన్ని, నీ ఏడుపుని పంచుకోకపోవచ్చు, నీ భార్యని పంచుకోకపోవచ్చు, బిడ్డలు పంచుకోకపోవచ్చు, తల్లిదండ్రులు పంచుకోకపోవచ్చు. అయితే యేసయ్య వాటినన్నిటిని కూడా ఆయన పంచుకుంటున్నాడు. ఆయన చూస్తూ ఉంటున్నాడు బిడ్డ, ఆయన చూస్తూ ఉంటున్నాడు. రా యేసయ్య దగ్గరికి, నెమ్మదిగా చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తావా? అమ్మా, దేవుడు నీకు చేసిన మీద చాలా గొప్ప మేలు ప్రభు నీకు చేశాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దుఃఖపడద్దు బిడ్డ, ఏడవద్దు బిడ్డ. గ్లోరీ హల్లెలూయా. కన్న తల్లి చేచునట్లు నన్ను చేచున ప్రియుడు, కన్న తల్లి చేచునట్లు. రెండు చేతులు పైకెత్తి జీవనాలు చేద్దాం. చేచున ప్రియుడు, హల్లెలూయా. అదేవిధంగా మోకరిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం పాడుతూ ఆరాధన చేయండి. దేవుని పరిశు నీవు ఆ ప్రభువుని ఈ రోజు నడిపించిన దేవుడిగా ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడూ. అవును బిడ్డ, నిజంగా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. కుటుంబాలు విడిచిపెట్టేస్తాడు, మనుషులు పెట్టేస్తారు, లోకం పెట్టేస్తుంది, కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదే కాదైనా. దేవుని ప్రత్యక్షిస్తాడు బిడ్డ. అది నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో ప్రత్యేకమైన దర్శనం ఇవ్వడానికి చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా, 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 పాటి నడుపును
వైపు చూడండి. Praise God. Hallelujah. ఏడవద్దు, దుఃఖపడవద్దు. నీవు ఈ దినం యెహోవా ఏర్పాటు చేసుకున్న దినం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవరన్న శరణరి కమలవన, ఓ శరణరి కమలవన దురదకి గమవన. దేవా, ఈరోజు మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం. ఏడవవద్దు, దుఃఖపడవద్దు. ఏ దినము యెహోవా ఏర్పాటు చేసుకున్న దినమే, ప్రతిష్ఠ చేసిన దినం ఇది. ఈ దినమున ప్రతి వ్యక్తిని మీరు సంతోషపరుస్తారని వాగ్దానం అందిస్తాను. కాబట్టి ఇంతవరకు దుఃఖపడిన వారిని, ఏడ్చిన వారిని ఈరోజు మీరు ఓదార్చినందుకు మీకు స్తోత్రం. మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రం. మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. నాయన, ఇప్పుడందరినీ కూడా సంతోషంగా మీరు పంపుతున్నందుకు మీకు వందనాలు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అట్లా నేను